కలెక్టరేట్లో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖు నుంచి అమలుపరచబోతున్న ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా గత 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోనికి రేషన్ కార్డులు ఇవ్వలే, ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టివ్వలేదు, రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దేయించి పరిపాలన చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోటి ప్రజాప్రభుత్వం కొలువు తీరినాక ఒక్కొక్కటిగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఇవాళ రేషన్ కార్డులు అయితేంది, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా గతంలో వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా ఒక్కొక్క ఎకరానికి 1000 రూపాయలు పెంచి ఇవ్వడం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల మీద రివ్యూ జరుగుతున్నప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి పేదోళ్ళు దగ్గర అవుతుండ్రు, ప్రజలు దగ్గర అవుతుండ్రు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్క కదా ఏ విధంగా అయితే గ్రామాల్లో పడి స్వైర విహారం చేస్తుందో నిన్న కలెక్టరేట్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి ఇలా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ మొత్తం కూడా రసాబస చేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదంతం మనం అందరం చూసినాం. ఇవాళ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను, పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు. కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మరొకసారి 2018లో ప్రజలంతా 88 సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 19 మంది శాసనసభ్యులు ఆనాడు గెలిస్తే వీళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, వీళ్ళకు ప్రతిపక్ష హోదా తొలగించాలి, వీళ్ళ గనక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలు లాక్కొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాడికి బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2013 వరకు వాళ్ళు 23 వరకు దాదాపు 60 మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, బీఎస్పీకి చెందినటువంటి శాసనసభ్యులు, ఇంకా వాళ్ళు ఎంత నీచానికి దిగారంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటుంది, వాళ్ళు నిజానికి కూడా ఎప్పుడూ పార్టీలు మారరు. ఇలా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కూడా ప్రలోభపెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్. ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి, ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని. నువ్వు ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. ఇలా పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి, వాళ్ళ
వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పి ఒక గొప్ప మనసుతోటి మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఓపికతోటి సంయమనం పాటించినాం. ఇప్పుడు చెప్తున్నాం, కౌశిక్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగని అని చెప్పినావా? నీకు దమ్ముంటే నువ్వు మొగనువైతే రా, ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు. నువ్వు తిరిగామో మేము తిరిగామో, నువ్వు రోడ్ల మీద తిరగని అనుకుంటాం కదా. మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ, జాగ్రత్త. తమాషాలు చేస్తున్నావా? ఎవడెవడు ఆడిస్తుండు నిన్ను? అందరి బండారం బయట పెడతాం. ఇలా నిజంగా నిన్ను ఎన్నుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు కూడా బాధ పెడుతున్నారు. ఇట్లాంటి సైకోగా మేము ఓటేసినాం, ఇట్లాంటి పిచ్చి కుక్కగా మేము ఓటేసినాం అని చెప్పి ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం. ఆనాడు ఎన్నికల్లో ఒక ఎమోషనల్గా అయితే జైత్రయాత్రకు రాండి, లేదంటే శివయాత్రకు రాండి అని చెప్పి ప్రజల్ని ఒక ఎమోషనల్ గురి చేసి పోని పాపం ఒక్కసారి వేద్దామని చెప్పి నిజంగా హుజురాబాద్ ప్రజలు దయతలిస్తే నువ్వు వాళ్ళని అవమానించినట్టు, వాళ్ళని అగౌరవపరిచినట్టు నీ ప్రవర్తన ఉంది. తక్షణమే నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం బిడ్డ. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడియం. అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ స్పందించాలి. ఇలా ఎక్కడైతే నిన్న గొడవ చేసినావో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు, నీ పాపం కొంతమైనా పడుతుంది, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే అమాయకులు, ఏం చేతగానో అనుకుంటావా? నువ్వు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎన్ని వెధవ పనులు చేసినా, ఎంతమందిని రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు దిగినా కూడా, ఎందుకంటే మాదొక 130 సంవత్సరాలకు పైగా చరిత్రను ఒక జాతీయ పార్టీ. మీరు తొందరపడ్డారనో, మీరు పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తించారనో ప్రవర్తించే పార్టీ కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతిని అలవాటుపరచుకుంది. నీలాంటి సంస్కృతి దిగితే ఇవాళ మాకు యూత్ కాంగ్రెస్ ఉంటుంది, ఎన్ఎస్ఏ ఉంటుంది, ప్రతి గ్రామంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. నిన్న జరిగిన సంఘటన మీద శాసనసభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. గతంలో శాసనసభను కించపరిచే విధంగా అనేక సార్లు మాట్లాడినరు. ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తుంది తప్ప డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం, కరీంనగర్ సిపి గారికి ఫిర్యాదు చేస్తాం. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మున్ముందు ఇదే ప్రవర్తన ఉంటే మాత్రం ఒళ్ళు బగలబట్టడం ఖాయమని హెచ్చరిస్తూ కౌశిక్ రెడ్డికి మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.